హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కాకినాడ ప్రత్యేక రుచుల్ని మనం చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాల్ని మనకి పరిచయం చేయడానికి ప్రత్యూష గారు సిద్ధంగా ఉన్నారు. హలో ప్రత్యూష గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ప్రత్యూష గారు, నాకు మీ శారీ చాలా 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 బాగా నచ్చిందండి. ఆ కలర్ కాంబినేషన్ ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో అసలు మ్యాచింగ్ యాక్సెసరీస్ అయితే ఇంకా ప్రతి దాంట్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కలకల్లాడుతున్నారు. ఫైన్. సో ప్రత్యూష గారు, ఫస్ట్ ఇప్పుడు ఏ రెసిపీని మాకు చేసి చూపించబోతున్నారు? ఆంధ్ర స్పెషల్ గోంగూర చిట్టి వడియాలు. స్నాక్ అండి ఇది? అన్నంలోకి తినే కర్రీ లాగే, గ్రేవీ లాగా. మనం బిర్యానీలో కూడా తినచ్చు. ఇప్పుడు బాగా గోంగూర గ్రేవీ బిర్యానీతో బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, సో మనం బిర్యానీతో పాటు తినచ్చు, అన్నంలో కూడా తినచ్చు. ఓ, ఇది యాక్చువల్లీ కర్రీ ఐటమ్ లానే మనకి. యా, కర్రీ లాగే. ఓకే, పేరు మాత్రం మనకి స్నాక్ లా ఉంది, గోంగూర చిట్టి వడియాలు అంటే. అంటే చిట్టి వడియాలు వేస్తాం అందులో. అచ్చా, ఓకే, అందుకని ఆ పేరు వచ్చింది అయితే. ఓకే, గోంగూర చిట్టి వడియాలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. గోంగూర చిట్టి వడియాలకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, గోంగూర అవే కదండి మనకి వడియాలు? అవునండి, చిట్టి వడియాలు. చిట్టి వడియాలు. ఓకే. సో గోంగూర ఇదంటే దాంట్లో కూడా రకాలు ఉంటాయి కదా, ఎర్ర గోంగూర అంటారు, తెల్ల గోంగూర. అవునండి, ఉంటాయి. బట్ ఏ గోంగూరైనా మనకు ఆంధ్ర స్పెషల్, ఆంధ్ర మాత గోంగూర. ఓకే. సో ఫస్ట్ మనం ఈ రెసిపీకి ముందు గోంగూర పేస్ట్ రెడీ చేసుకోవాలి. గోంగూర పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఫైన్ అండి. సో పేస్ట్ రెడీ చేసుకుందాము. దానికి ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. ఫస్ట్ పేస్ట్కి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేసుకుందాం. ఓకే, శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు. ఓకే. సో దీనికి స్పెసిఫికేషన్ లాగా ఏం లేదు, ఎర్ర గోంగూర ఉండాలి, తెల్ల గోంగూర అలా ఏం లేదు, ఏదైనా వాడచ్చు. కొంచెం పచ్చిమిర్చి. ఓకే. వాటర్ వేసి ఉడికించుకుందాం. లిడ్ ఏమన్నా పెట్టాలండి? నార్మల్గా అంతే? అక్కర్లేదండి, ఒకసారి కలుపుతాం. ఓకే. లైట్గా వాటర్ వేస్తే చాలా, అందులోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. ఓకే. సో అది ఉడికిపోతే మనం ఎలాగో మళ్ళీ పేస్ట్ చేసి దీన్ని ఎలాగో మళ్ళీ గ్రేవీలో మళ్ళీ ఉడకబెడతాం. ఓకే. సో అంత మరీ ఎక్కువ మగ్గితే చాలా అవసరం కూడా ఉండదు. బాగా దగ్గరగా ఉడికిపోయింది గోంగూర. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది చల్లారాక మనం దీన్ని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. చల్లారాలి. చల్లారాక దీన్ని పేస్ట్ చేసుకుందాము. సో అయితే దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి. ఓకే. ఓకే అండి, అది చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? మనం ఈ లోపు ఆ గ్రేవీకి సంబంధించిన తాలింపు వేసుకుందాము. ఒక కొత్త పాన్ తీసుకుందాం. ఓకే. ఓకే, నెక్స్ట్ అండి ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇది హీట్ అవ్వాలేమో కదండి ఆయిల్. అయితే ప్రత్యూష గారు, మీరు ఎక్కువగా కూడా సినిమాలు చూస్తారని చెప్పారు కదా, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా? అవును. ఇది కూడా గోంగూర అంటే మనకు పులుపు ఐటమే. సో మెంతులు ఫస్ట్ వేసుకుంటాము ఫర్ ఫ్లేవర్. తర్వాత క్రష్డ్ గార్లిక్, దంచిన వెల్లుల్లి. సో కొంచెం గోంగూర కచ్చబచ్చగా గ్రైండ్ చేసి, గోంగూరకి వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుంది. మిక్స్ చేస్తుంది. ఓకే. సో ప్రత్యూష గారు, మీ కాకినాడలో బాగా పండే పంటలు ఏంటండి? వెంటనే కోనసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కొబ్బరి అండి. కొబ్బరి చెట్లు ఎక్కువ అక్కడ. సో దాంతో రెసిపీస్ కూడా మనకి చాలా బాగుంటాయి, చాలా ఫేమస్ కూడా. సో కొబ్బరితోటి కూడా రకరకాల రెసిపీస్ అవి చేస్తూ ఉంటారు అక్కడ. ఓకే. ఓకే, మనకి వెల్లుల్లి బాగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకుందాం. ఓకే. చిల్లీస్ వేస్తాం. కరివేపాకు.
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఓకే. కొంచెం పసుపు. ఓకే. సో ప్రత్యూష గారు ఇది ఇలా వేగుతూ ఉంటుంది, మనకి గోంగూర చల్లారిపోయింది కాబట్టి మీరు వెళ్ళి మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయిందండి. యా. ఓకే. మిక్స్ చేసి సో ప్రత్యూష గారు గోంగూర అనగానే టక్కున నాకైతే గోంగూర పచ్చడి గుర్తొస్తుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ కూడా. మీరు బాగా చేస్తారా గోంగూర పచ్చడి? గోంగూర పచ్చడి కూడా బాగా చేస్తానండి. ఓకే. వాటర్ యాడ్ చేసుకోవాలా? ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. వాటర్ పోసుకుందాం. ఓకే, సో నీళ్ళు కూడా పోసుకున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందాం, జీలకర్ర పొడి, ఓకే, ఉప్పు, కొంచెం చింతపండు రసం. గోంగూర అంటే అది గోంగూర కూడా మామూలుగా మనకి పుల్లగా ఉంటుంది కదా, ఇది ఇంకా ఎక్కువ అవ్వదండి? ఈ వడియాలు వేస్తే ఆ పులుపు లాగేసుకుంటుంది. సో మనం అడిషనల్ అవసరం లేకపోతే అక్కర్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం టామరిన్ అదే చింతపండు రసం వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. సో మరి మాకు అంత పుల్లగా వద్దనుకుంటే చింతపండు రసం అవాయిడ్ చేసేస్తే సరిపోతుంది. సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేద్దాం, ఒకసారి మిక్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ అండి మంచిగా ఉడుకుతుంది కదండి, ఇందులో వేయించి పెట్టిన చిట్టి వడియాలు, ఓకే, మినప వడియాలు వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని కాసేపు ఇంకా ఉడికించుకోవాలి కదండి. ఓకే, మూత పెట్టేసుకున్నా పెట్టుకో. సో ప్రత్యూష గారు ఒకసారి చూద్దామా అండి? యా, చూడండి ఉడికిందా? ఉడికిందండి. ఓకే, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలండి? స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసి బౌల్ డిష్ అవుట్ చేయాలి. ఓకే. గోంగూర చిట్టి వడియాలు రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోంగూర చిట్టి వడియాలకి కావలసిన పదార్థాలు: గోంగూర, నూనె, మెంతులు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, చింతపండు రసం, కొత్తిమీర, చిట్టి వడియాలు. గోంగూర చిట్టి వడియాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో గోంగూర, పచ్చిమిర్చి, నీళ్లు పోసి ఉడికించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మెంతులు, దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్, నీళ్లు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, చింతపండు రసం, కొత్తిమీర, వేయించిన చిట్టి వడియాలు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర చిట్టి వడియాలు రెడీ. గోంగూర చిట్టి వడియాలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రత్యూష గారు టేస్ట్ చేసేద్దాం. స్పూన్ ఇచ్చేయండి.
చాలా బాగుంది ప్రత్యూష గారు. ఆ వడియాలకి ఆ గోంగూర ఫ్లేవర్ పడుతూ క్రంచీగా, మనం వడియాలు వేసాం కాబట్టి చాలా క్రంచీగా ఉంది. అండ్ నేను రెండు వేస్తున్నప్పుడు మరీ పుల్లగా ఉంటుందేమో అని అనుకున్నాను, గోంగూర చింతపండు, బట్ అంత పుల్లగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అంటే పులుపు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? రొయ్యలు కొబ్బరి పులావ్. రొయ్యలు కొబ్బరి పులావ్, రొయ్యలు ప్రాన్స్ మై ఫేవరెట్. వావ్, అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. రొయ్యలు కొబ్బరి పులావ్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. రొయ్యలు కొబ్బరి పులావ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, రొయ్యలు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అసలు మై ఫేవరెట్ ఇంకా. సో దాంట్లో ఇప్పుడు నార్మల్గా ప్రాన్ పులావ్ అంటే రొయ్యల పులావ్ మనకు తెలిసిందే, దాంట్లో కొబ్బరి యాడ్ చేసి చేస్తారు ఇప్పుడు. సో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, మీ సైడ్ ఫేమస్ పంటలు ఏంటి అంటే మాకు అక్కడ కొబ్బరి బాగా పండుతుంది అని చెప్పారు మీరు, కొబ్బరి తోటలు అవి బాగా ఉంటాయి అని చెప్పి. ఓకే, సో అయితే రొయ్యలు కొబ్బరి పులావ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించి మనం ప్రాన్స్ యాడ్ చేసుకుందాం. ఓ ఫస్ట్ రొయ్యలా? ఓకే, ఆవగించుకుంటున్నాం అనమాట. ప్రాన్స్ని ఆవగిస్తున్నాం. కొంచెం ఉప్పు, కారం, ఓకే, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, పసుపు, ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో జస్ట్ ఇంతేనా అండి? వాటర్ అది ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాన్స్లో కూడా మనకి చాలా రకాలు దొరుకుతాయి కదండి. టైగర్ ప్రాన్స్ అంటాము, చిట్టి రొయ్యలు అంటాము. మీరు ఏది బాగా ఇష్టంగా తింటారు వీటిల్లో? చిన్న రొయ్యలు, చాకు రొయ్యలు అంటారు. చాలా చిన్నగా ఉంటాయి. మనకి ప్రాసెస్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. చిన్న చిన్న రొయ్యలు అనమాట, తొక్క వలవడం కూడా చాలా కష్టం. ఓకే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఏదైనా కష్టపడి చేస్తే ఆ రుచి కొంచెం ఎక్కువ ఉంటుందేమో కదా వాటిలో. ఓకే, తర్వాత టైగర్ ప్రాన్స్ కూడా ఫేమసే, బట్ నాకైతే చాకు రొయ్యలు ఇష్టం. చాకు రొయ్యలు, ఓ వాటిని అక్కడ చిట్టి రొయ్యల్ని అక్కడ చాకు రొయ్యలు కాకినాడలో. ఓకే, ఇది ఆవగించడం అయిపోయి నేను పక్కన పెట్టుకుని ఇది ఫ్రై చేసుకోవడానికి వేరే ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకా తీసేసి వేరేది. ఓకే, ఓకే, ఫస్ట్ ఏంటండి దీంట్లో? ఆయిల్ వేద్దాము. పోపు దినుసులు వేసుకున్నాం. ఎండుమిర్చి, ఓకే, ఒకసారి కలిపి ఇందులో ఆ ప్రాన్స్ వేసుకుందాం. ఈ ప్రాన్స్ దాంట్లోకి వేసేసుకోవాలా? ఓకే, వేసేనా? వేసేయండి. ప్రత్యూష గారు, ప్రాన్స్ కూడా వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇందులో ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. ఓకే, మిక్స్ చేస్తాం. సో నెక్స్ట్ అండి ఇంకా ఇది మూత పెట్టుకుని వేగేలోపు మనం రైస్ ప్రిపరేషన్ కూడా ప్యారల్గా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేద్దాం. సో ప్రత్యూష గారు, మూత పెట్టాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ రైస్కి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకుందాము. ఓకే, ప్యారల్గా ఇంకొక ప్యాన్ పెట్టి వెలిగించాలి. ఓకే, ఇందులో నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ అండి? నెయ్యి హీట్ అయ్యాక మసాలా ఆకు, బిర్యానీ ఆకు, ఓకే, సో బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా దినుసులు, స్పైసెస్,
ఓకే, దీంట్లో నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి. తర్వాత అండి పుదీనా, నెక్స్ట్ అండి ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, అవి కొంచెం వేగాక ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసాం. అన్నం. ఇలా కొంచెం కొబ్బరి పాలు వేసుకుందాం. ఓకే, సో ఈ కొబ్బరి పాలు అది మీరు ఇంట్లో తయారు చేస్తారండి? సాల్ట్ కూడా వేసుకుందాం. కొబ్బరి పాలు మనం మిక్సీకి వేసుకుని స్ట్రెయిన్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, ఒకసారి కలపండి. రెడీ అయిపోయినట్టేనండి ఇది? అవును. ఇందులో కొబ్బరి తురుము వేసుకుందాం. ఓకే, సో దీంట్లోనే? ఇందులో కొత్తిమీర, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. అంతా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాం దీన్ని. సో కొబ్బరి పాలు రైస్లోనూ వేయాలి, మళ్ళీ ప్రాన్స్లో రెండు వేయాలి. ఓకే, రెండు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇంకా అయిపోయినట్టేనండి ఇది? ఇది దీనికి స్టవ్ ఆఫ్ చేసి రెండు మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చేద్దాం. ఓకే, సో ఇది ఇంకా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. సో ప్రత్యూష గారు ఒకసారి చూద్దామండి. చూద్దాం. రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం. సో రొయ్యల కొబ్బరి పులావ్ రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి చూసేయండి. రొయ్యల కొబ్బరి పులావ్కి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, నెయ్యి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పుదీనా, బాస్మతి అన్నం. రొయ్యలు కొబ్బరి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉడికించుకున్న రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కడిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం, కొబ్బరి పాలు, సరిపడా ఉప్పు వేసి మగ్గాక వేయించుకున్న రొయ్యల ప్యాన్లో ఈ అన్నాన్ని వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రొయ్యల కొబ్బరి పులావ్ రెడీ. రొయ్యల కొబ్బరి పులావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. టేస్ట్ చేద్దామండి. ఓకే.
కొబ్బరి పాలు రొయ్యలకి ఇంత టేస్ట్ అన్న తెస్తుందని నాకు ఇప్పటిదాకా తెలియదండి. చాలా చాలా బాగుంది. ఆ కొబ్బరి పాల ఫ్లేవరు, ఆ ప్రాన్స్ ఫ్లేవరు అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతిష్ట గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. కొబ్బరి తురుము కూడా మనకి తింటుంటే క్రంచీగా తగులుతుంది. అవును. సో ప్రాన్ కూడా సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంది. అవును, చాలా సాఫ్ట్గా కుక్ అయింది ప్రాన్ అంతా కూడా. Yeah. సో మొత్తానికి 2 కాకినాడ ప్రత్యేక వంటకాల్ని, చాలా డెలీషియస్ వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సో చూసారు కదండి, కాకినాడ 2 ప్రత్యేక వంటకాలు, గోంగూర చిట్టి వడియాలు, రొయ్యల కొబ్బరి పులావ్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక ప్రాంతపు రుచులతో, అక్కడి విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.